దురదృష్టం వలన అమ్మగారికి దూరాలోచన లేకుండా ఎక్కడికో చూడు, వంట ఇంట నీవు చేయి కార్యములు ఏమీ లేవు. తమరిక్కడ నిక్షేపంగా ఉండదు. నా మెత్తదనమే నీ స్థితికి తీసుకొచ్చినదేమో. పోనండు, ఈ పూట కాస్త తెంపు వహించి చూసేదను. అప్పుడే భోజనం అయిపోయినదా? అప్పుడు లాగానే ఉన్నదే. మీతో కొంచెం మాట్లాడవలసి ఉన్నది. ఒక క్షణము కూర్చుందరు. ఈ పూట సిద్ధంగా వెళ్ళాలని చెప్పలేదా? లేకపోతే రాలేదు వస్తే వేడుకలు పడబోతుంది. సిద్ధంగా వెళ్ళాలని చెప్పానా లేదా? మరి ఏమిటంటే మాట్లాడేది ఈ పూట నా విజ్ఞప్తి విని వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వదలుచుకోలేదు. పాకము బాగా ముదిరినదే. సరే ఆ చెప్పేదేదో 3 ముచ్చటలో 3 ముక్కల్లో ముచ్చటగా చెప్పేసాయి. ఈశ్వర హైందవ సుందరి మనులకు ఆత్మవిభుండే సచ్చందన పంకశీతల విశాల దృగంచల దృష్టియే దానికి ఇప్పుడు కటకడబడిన ప్రయోజనం ఏమున్నది? చూడు, నా హృదయము పరాధీనమైపోయింది. ఇదే నిన్ను ముఖ్యముగా అడగదలిసినది. ఎందువలన మీ మనసు పరాధీనమైనది స్వామి? నేను కురూపి నగుట చేతన, విద్యావిహీనురాల నగుట చేతన, వీర్య సంపత్తి లేని దాని నగుట చేతన, ఎందువలన మీ మనసు పరాధీనమైనది? నీ అందు లోపం ఉన్నదని నేను అనలేదు. తమరు భూదేవి కంటే సహనం గలవారు, జాహ్నవి కంటే పవిత్రురాలు, మీది మించే రంభ కంటే నేర్పు కూడా కలవాలి. నీ అందరి లోపం ఉన్నదని నేను అనలేదు. అంత సూత్రపటములెందులకు స్వామి? నా అందేదో లోపం ఉండవలసి ఉన్నది. లేకున్నా నాపై మీకింత నారాధన కలుగుదు. సెలవిండు నాథ, నా లోపం కాలాతీతము చేయుటకు ఇది ఒక పెద్ద ఉపాయం. ఏమన్నారు? నా అంద లోపం ఏదన్నా అందరి లోపమా? నీ అందరి లోపము చెప్పి తీరవలేనా? పిచ్చిరాధ
నీ అందరి లోపము, నీ అందరి పెద్ద లోపము పెండ్లి పెండ్లామ యొగుటయే నీ అందరి లోపము. మీ అనారాధన వలన నా హృదయం ఎప్పటికే కృంగిపోయినది. కులకాంతనిట్లు దుఃఖ పెట్టడం మీకు భావ్యము కాదు స్వామి, మీకు భావ్యము కాదు. మీ దర్శనమే దేవతా దర్శనం అనుకుంటున్నా, మీ సాన్నిధ్యమే స్వర్గం అనుకుంటున్నా, మీ ప్రేమే నాకు సర్వస్వం అనుకుంటున్నా స్వామి. నన్ను చంపుట గాని బ్రతికించుట గాని మీ చేతిలోనే ఉన్నది స్వామి. నా ప్రాణములు ఇప్పటికే కంటగతమైనవి, మీరింకా ఉపేక్షించిన ఈ క్షణమున నాకుండా ఎంత తీవ్రముగా కొట్టుకుంటున్నదో నాకుండా ఎప్పుడో మహాసాధ్యకి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారు రాధ? మోహాంధకారము నన్ను లజపూస చేసి వచ్చినది రాధ. పొంగుచున్న ఈ వ్యామోహ సముద్రమున నేనిప్పుడు ఒక బిందువునై ఉన్నాను రాధ. ఈ వ్యసన ప్రవాహం నన్ను ఎచ్చటికో 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 ఇచ్చుకొని పోతుంది. అందు ఎందాక కొట్టుకొని పోదునో నాకే తెలియకున్నది. ఇందు నిన్ను కష్టపెట్టాలనేటువంటి పరమార్థమేమీ లేదు. నీవు ప్రాజ్ఞురాలవు, విద్యావంతురాలవు, గుణవంతురాలవు. ఇప్పటికింతకంటే చెప్పగలిగినది ఏమీనూ లేదు. ఈ పరమాత్మ మనసును ఇడుకొని ఇక నాపై ఆశ వీడు. ఇప్పటి ఈ స్థితిలో అశ్రునయాలతో నీ ముందు నిల్చున్నానంటే ఎంతటి బాధాకర సన్నివేశమో నీవే అర్థం చేసుకోవాలి. మంచి రోజుల కోసం నిరీక్షించు రాధ. ఎవరు వస్తున్నట్లు రాధ, తప్పకుండా వస్తాను రాధ, కోసం వస్తాను. నేను తప్పకుండా వస్తాను. నా మాట నీకోసం వస్తాను. నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు. ఓరి నీ పుట్టి మునగా శుభమా అంటూ బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నువ్వెదురొచ్చితివేమి? అట్లయినా దిక్షగన దోషం ఏమైనా అర్థము? నీతో కొంత దూరం వచ్చింది. కొంత దూరం ఏమి, చింతామణి ఇంటి వరకు రమ్ము, మంచి తాంబూలం ఇప్పించదు. దాని తాంబూలం ధైర్యమేనుడు కానీ నేను అచ్చడికి మాత్రం రాను. ఏమి అట్లు ఉలిక్కిపడితే అక్కడ వేశ్యమాత ఉండును.
వేషమాతను వెరుకొక్కను నాకు చాలా భయం మిత్రమా. శ్రీహరి అటుది కాదులే. ఏమిటి చింతామణి తల్లి పేరు శ్రీహరి. వరాలకు పంటి పేరు అయ్యి. అవును. శ్రీ అనగా ఐశ్వర్యం కదా, హరి అని కదా అండి హరించడం కదా. ఇకనేమి ఊరిలో నీ బోటి అమాయకులు శరణంతో హరించడానికి అంత సార్థకనామో మిత్రమా. దానికి తోడు దాని కూతురును ఒక నరహరి అని నామకరణం ఉంటాడు. చూడు మిత్రమా, శ్రీహరిని చూచినచో నీవు అట్లా అనవు. దేవుడా చూడకే. చూచావా? చూశాను. అటెప్పుడు? ఒకసారి నేను వచ్చేసరికి నా కోసం వచ్చావా? అది గుమ్మంలో నిల్చుని ఉంది. దాన్ని చూడగానే వెనుక మా పొలంలో వచ్చి ముచ్చబడులు బట్టి బట్టలు తడిసిపోయినవి. ఆ పాడున్న అదే బొక్కగా ఇంటికి పరిగెత్తి ఆ రాత్రి కన్ను మూసిరా చెప్పవచ్చురా. ఆ తాటి దంకతలా నువ్వు కప్పపండు తాటాకు చెప్పులు చుట్టబీగ ఇవన్నీ కళ్ళెదురయ్యా. ఎంత దండకం చదివితివయ్యా. సరే సరే మిత్రమా, ఆ శ్రీహరి మాట అట్టుంచుము. చింతామణి మాత్రము మిత్రమా చెప్పుకోదగినది మిత్రమా. ఎందులో అని అలా చిన్నంగా అడుగుతాడు. ప్రథమంగా చక్కదనములో ఇంకా నువ్వు పెరడదానే ఉంటివన్నమాట మిత్రమా. సానుల విషయంలో చక్కదనం అర్థమన్నదా మిత్రమా. ఆ మొగం మీద రంగుపోత, కనుబొమ్మల మీద కాటుగా, కదవులందులెత్తుగా, ఆ తెర సొమ్ములు, ఆ జోలు దుబ్బ, ఆ 12 పడకల పావడ ఇవన్నీ తీసివేయి మా ఆవిడ కట్టుకొని మనువాయువు చేరమంటే దానిని కట్టించి నిలువం పెట్టి చూసిదివా దాని అంద చందములు. మిత్రమా, ఎవరు చూచినా చాలా చక్కగా నేను అయినను చింతామణిని చూచినచో నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటావు. నీ కన్నులతో చూసినట్లే కావచ్చు కానీ మిత్రమా, ఇంత సులభముగా దాని మాయలో ఎట్లా తగలబడితేవయ్యా. రామరామా, ఎంత మాట అన్నావయ్యా నా చింతామణిని. మిత్రమా, పాపమాది ఏ మాయలు ఏ మంత్రాలు ఎరగదు. ఏ పూర్వజన్మ సుకృతం వలన మా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగమట్లు కూడినది. తెలిసినదా? అర్థమైనది. అయినను మిత్రమా, వేశ్యల పట్ల తమరికి ఏదో దురభిప్రాయం ఉన్నది, అందులకే మీరు అలా అనుచున్నారు. అంటే నీవన్నీ గ్రంథంలో చదివితే కదా. చదివితేనే కదా. ఏ కవి అయినా వారకాంతాలకు వలపున్నట్లు వ్రాసిన వారును వారకాంతల తత్వం ఎరుగురని నా నమ్మకము. ఆహా, ఏమి నమ్మకము. మహానుభావ, నీ మాటకే వద్దాం. ఏ వేశ్యలో మాత్రం యోగ్యురాలు ఉండకూడదా? మంచివారు ఉండకూడదా? గుణవంతులు ఉండకూడదా? శీలం బురదలో ఉన్న కమలము వికసించటం లేదా? ఏమి మిత్రమా, కుంభరాములో ఇత్తడమంతులను, పడపెత్తిలో పతివ్రతలను ముందు మాట ఏగా నీకు ముందు పుట్టరో పుట్టబోరు.
దోమాడ కరడం వల్ల ఈ పూట నా వెంట పడితేమేమి లేము లేము నేను వెళ్ళి మిత్రుడు విన్నాను కదా. ఎన్ని దినముల నుండి నీ కొరకు ఎదురు చూస్తున్నాను నా ప్రాణమిత్రుడు గనుక నాకు ఇంత హితపోత చేశావు. కాని మిత్రమా, ఆమెను చూడండి నేను ఉండలేను. ఇప్పట్టును నీవి ఎన్ని చెప్పినను, ఎన్ని నీతి వాక్యములు చెప్పినను నిత్యముగా నా చెవులకు చేరనే చేరవయ్యా, చేరనే చేరవు. చెప్పులందువా అంత మామిడి అంటు మామిడి చెడుతని ఉడుకటం ఎవరూరకుంటూ శోషమాని నన్ను వెళ్ళని మిత్రమా. నిన్ను మాత్రం ఎక్కడికి వెళ్ళనేవరు. ఎన్ని చెప్పినాను నీ పంతము మానవే. వెళ్ళాలి మిత్రమా, వెళ్ళి తీరాలి మిత్రమా. మిత్రమా నా సహనాన్ని పరిచయం. సకల శాస్త్ర పారంగతుడైన జలమంగళమూర్తి ఒక వేశ్యాలోనే ఈ విధంగా చెడిపోయాడు. ప్రతి ఒక్కరు ఈ అస్త్రాన్ని నేర్చుకున్నారు. భార్య అంతే, తండ్రి అంతే, నీవు అంతే. మిత్రమా నేనేమి చెడిపోలేదు. నాకు ఆత్మాభిమానం లేదా? ఇప్పుడు పట్టుకుని చెప్పిన మెట్ట వేదాంతమును ఫలించినందుక వెళ్ళనీవా, వెళ్ళనీవా, ఏమి చేసినా వెళ్ళనీవా, ఏమి చేసినా వెళ్ళ. మిత్రమా నా జీవితానికి నా తట్టుకోడు గమనించవాడిని ఎవరిని సహించను రక్షించను.